ఇప్పుడు రాష్ట్రంలో ట్రెండింగ్ సామెత ఏంటో తెలుసా? అమ్మకు వందనం లేదు కానీ నాన్నకు ఇంధనం ఇస్తానన్నాడట. ఒక మాటలో చెప్పాలంటే అమ్మకు నిల్, నాన్నకు ఫుల్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. రండి తాగండి, బాగా కిక్ ఎక్కేంత వరకు తాగండి. సరసమైన ధరలకే నాసిరకం సరుకు. మరి ఆలస్యం ఎందుకు? తాగండి. ఆ మత్తులో నా హామీలు మర్చిపోండి. గాంధీ జయంతి రోజు గాంధేయవాదినని చెప్పుకునే చంద్రబాబు గారి పిలుపు ఇది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఎంతలా మీరు తాగుడుకు బానిసలవుతారో అంతలా మీరు ప్రశ్నించడం మానేస్తారు. అటు ప్రభుత్వానికి ఆదాయం, ఇటు ఎల్లో సిండికేట్లకు కోట్ల వ్యాపారం, మధ్యలో చంద్రబాబు హామీలకు యగనామం. అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 99 రూపాయలకే బాబు సారా పోస్తున్నాను అంటున్నాడు కదా అని తాగి మీ ఆరోగ్యం పాడైతే ఆసరాగా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేశారు. 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్లు 2.5 లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు అంతకు మించి దోపిడీకి తెరలేపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సరికొత్త మద్యం కానుకను చంద్రబాబు తీసుకొచ్చారు. నిన్నటి వరకు 2934 మద్యం దుకాణాలు ఉండగా ఒక్క కలం పొట్టుతో వాటిని మొదటి దశలోనే 3996కి పెంచేశారు. సూపర్ 6 హామీలు అడగకూడదంటే బాబు ఎంచుకున్న మార్గాలు రెండే రెండు. ఒకటి టాపిక్ డైవర్షన్, 2 టానిక్ డైవర్షన్. నిన్న మొన్నటి వరకు టాపిక్ డైవర్షన్లతో నెట్టుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని టానిక్ వైపు మళ్లిస్తున్నారు. తాగి ఆరోగ్యం పాడైనా అతనికి అనవసరం, పచ్చని సంసారాలు కూలిపోయినా అతనికి అనవసరం, వారి పిల్లల జీవితాలు నాశనమైపోయినా అతనికి అనవసరం, యువత మద్యానికి బానిసలై భవిష్యత్తు శూన్యం చేసుకున్నా అతనికి అనవసరం. నాసిరకం మద్యం తేవాలి, సిండికేట్లకు వ్యాపారం అప్పగించాలి, కోట్లాది రూపాయల అక్రమార్జన కావాలి, రాష్ట్రానికి అంతో ఇంతో ఆదాయం రావాలి. అందుకే విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు తలుపులు బార్లా తెరిచేశారు. మీ జీవితాలు బాగుపరుచుకుంటారా, నారావారి సారా బ్రాండ్లతో నాశనం చేసుకుంటారా? మీ చేతుల్లోనే ఉంది. తాగుబోతులకు బాబు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ కనీసం రాష్ట్రంలోని ఆడబిడ్డలకైనా బాబు సమాధానం చెప్పాలి కదా. ఆయన చెప్పరు. అందుకే నారావారి సారా బ్రాండ్లపై ఒట్టేసి ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, సూపర్ 6 అడగకుండా రాష్ట్రాన్ని మత్తులో ముంచెత్తే సూపర్ ప్లాన్ వేశారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 2, సంపద సృష్టి కోసం ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు తెరుస్తున్నారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 3, మత్తులో ముంచేందుకు 2934 ఉన్న మద్యం దుకాణాలను మొదటి దశలో 3996కు పెంచారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 4, 99 రూపాయలకే నాసిరకం మద్యం తాగి ఆరోగ్యం చెడిపోతే ఆసరాగా ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 5, ప్రైవేటు మద్యం దుకాణాల పేరుతో పచ్చ సిండికేట్లు భారీ దోపిడీకి తలుపులు బార్లా తెరిచారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 6, 2014 నుంచి 2019 మధ్య పచ్చ సిండికేట్లు ఏడాదికి 2.5 లక్షల కోట్లు దోచుకున్నారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 7, ఫుల్లుగా తాగించే బాధ్యత నాది, మందు మానిపించే బాధ్యత భార్యలదేనని బాబు అంటున్నారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 8, అధికారికంగా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, అనధికారికంగా అర్ధరాత్రి వరకు విచ్చలవిడి అమ్మకాలకు తెరలేపారు. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 9, బాబు హయాంలో 2018-19లో మద్యం ఆదాయం 3.84 కోట్లు ఉంటే అది 2023-24కి 3.32 కోట్లకు తగ్గింది. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 10, బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బ్రిటిష్ ఎంపైర్ లాంటి చెత్త బ్రాండ్లను తెచ్చింది చంద్రబాబే. నారా బ్రాండ్లపై ఒట్టు, ఇది నిజం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, తక్కువ రేటుకే అంటే 99 రూపాయలకే నేను మద్యం ఇస్తాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఇష్యూ ఒకటి జరుగుతోంది కదా, లడ్డు గురించి, నాణ్యత గురించి, నెయ్యి గురించి, కల్తీ గురించి. అతి తక్కువ ధరకు కోట్ చేసిన వారికి నెయ్యి సరఫరా ఇస్తే అది ఖచ్చితంగా అందులో కల్తీ ఉన్నట్టే అని చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ముద్ర వేసి మరీ సర్టిఫికేట్ ఇచ్చాయి కదా. ఇప్పుడు 99 రూపాయలకే మద్యం నేను ఇస్తానంటే అది నాసిరకం మద్యం కాదా? నెయ్యి సరఫరా చేసేవాళ్ళు తక్కువకు కోట్ చేస్తే అది నాణ్యత లేని నెయ్యి ఇచ్చారని అప్పుడే అర్థమైపోయిందట. మరి ఇప్పుడు 99 రూపాయలకే ఎలా ఇస్తారు? ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకొచ్చిస్తారా చంద్రబాబు నాయుడు గారు 99 రూపాయలకి? అసలు 2019-23 మధ్య, 24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో అంతకుముందు 4380 మద్యం దుకాణాలుంటే దాన్ని ఆయన 2934కు తగ్గించారు. ఇంకా చెప్పాలంటే
46,000 బెల్ట్ షాపులు తీసేశారు. అంటే మద్య నియంత్రణ పైన, మద్యం తాగద్దు, మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఒక ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి చెబితే, నేను 99 రూపాయలకే ఇస్తాను, మీ ఇంటికి దగ్గరలోనే ఏర్పాటు చేస్తాను, బడి గుడి అని తేడా లేకుండా ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉంచుతానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,380 పర్మిట్ రూములు కూడా రద్దు చేశారు. 46,000 బెల్ట్ షాపులను తీసేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కలంపోటుతో ఈ 2,934 ఉన్నటువంటి మద్యం దుకాణాలను మొదటి దశలోనే 3,396కు పెంచేశారు. ఇంకా సింపుల్ లాజిక్ ఇది. రెండోది, అందరూ మద్యం మత్తులో ఉంటే ఇక ఆయన్ని ప్రశ్నించేవారు కూడా ఎవరు ఉండరు. మరి మా కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా, మీరు ఈ రకంగా మద్యం దుకాణాలు తెచ్చి అందరూ తాగండి, తక్కువ రేటుకి నేను పోస్తానని అంటే మహిళలు అంటుంటే, మందు పోసే బాధ్యత నాది, మీ భర్తల్ని కట్టడి చేసుకొని మాన్పించే బాధ్యత మీది అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెబుతున్నారు వారు. అవన్నీ కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. అదే సమయంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వారు ఆ దీక్షలో ఉంటే మందు ముట్టరు, దానివల్ల ఆదాయం పడిపోతోంది, మద్యం ఆదాయం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఏ రకమైనటువంటి ఆయనకి దైవభక్తి ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. అదే సమయంలో టెంపుల్ సిటీ తిరుపతిలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 284 మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడికి యాత్రికులు ఎక్కువ వస్తారు కదా, బాగా తాగాలి అనే ఉద్దేశంతో.